2.0 వరకు నరేంద్ర మోడీ నోరు హద్దులు దాటేది కాదు. కానీ ఇప్పుడు ప్రధాని మోడీ నాలుకకు దూకుడు పెరిగింది. 3.0 పై చాలా ధీమాతో ఉన్నారేమో, మాటల్లో రూపం మారింది. మొన్నటి వరకు తనలో ఒకవైపే చూపించుకున్న మోడీ ఈ ఎన్నికల్లో రెండో వైపు కూడా చూపిస్తున్నారు. ఒకప్పుడు అభివృద్ధి హామీలపైనే అతుక్కుపోయిన మోడీ డైలాగులు ఇప్పుడు బీజేపీ మత ఎజెండాను పూసుకు తిరుగుతున్నట్లే కనిపిస్తున్నాయి. అసలు ఈ ఎన్నికల్లో మోడీ వాడిన డైలాగులేంటి? వాటిని ఎందుకు అలా వాడుతున్నారు? ఈ ఎన్నికల్లో వాటి ప్రభావం ఎలా ఉండబోతోంది? లెట్స్ ఫోకస్. మోదీ మాట తీరు మారిందా? డైలాగ్ వార్లో హద్దులు దాటుతున్నారా? అభివృద్ధి మంత్రాన్ని మతతంత్రం కమ్మేసిందా? మోదీ నాలుక నరం ఇంత గరం కావటానికి కారణమేంటి? दोनों हाथ ऊपर करके मेरे साथ बोलिए, बजरंग बली की, बजरंग बली की, बजरंग बली की, भारत माता की, भारत माता की, वंदे 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 वंदे. నిజానికి మోదీ ఉద్రేకంలో వచ్చిన మార్పు ఈ ఎన్నికల్లో తీవ్రమైన చర్చలకు దారితీసింది. 6 నెలలు సావాసం చేస్తే వాళ్లు వీళ్లలా మారతారని ఓ నానుడి ఉంది. కానీ మోదీ 10 ఏళ్లు ప్రధానిగా ఉన్న తరువాత ఇలా మారిపోయారు. దానికి 10 ఏళ్ల అధికారమే కారణమయ్యిందా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. అసలు మోదీ రాజకీయం ఎంట్రీనే మత సిద్ధాంతం కింద మొదలయ్యిందనటంలో సందేహం లేదు. కానీ ప్రధానిగా మారిన మొదటి టర్మ్లో మోదీ మాటల్లో కాస్త నెమ్మది కనిపించేది. కనీసం మత విషయంలో సంయమనం పాటించేవారు. రెండో టర్మ్లో కూడా ఆచితూచి మాట్లాడేవారు. నోరు జారితే జనంలో వ్యతిరేకత వస్తుందేమో అని ఆలోచించేవారు. అయితే ఇప్పుడు మోదీకి మరోవైపు అన్నట్లుంది వాతావరణం. ఎన్నికల క్యాంపెయిన్లో నిస్సందేహంగా హిందూ మతవాదాన్ని మోతమోగిస్తున్నారు. భారత్ మాతాకి జై దాటేసి మైనార్టీలపై విరుచుకుపడుతున్నారు. భారతదేశాన్ని అత్యంత ఎక్కువ కాలం పరిపాలించిన కాంగ్రెస్ పై పొలిటికల్ విమర్శలు కాకుండా శత్రుదేశం పాకిస్తాన్ మిత్ర పార్టీగా మారిందనే వరకు వచ్చేశాయి మోదీ మాటలు. మోదీ 3.0 టార్గెట్ 400 సీట్లు. ఇందులో బీజేపీకి 370 కాగా ఎన్డీఏ కూటమిలో ఉన్న మిగిలిన 4 పార్టీలకు కలిపి 30 లోక్సభ సీట్లు. మొత్తం 400 లోక్సభ స్థానాల మెజార్టీ రావాలని మోదీ నినాదం. అబ్ కీ బార్ 400 పార్ అంటూ మోత మోగించేస్తున్నారు. ఈ టార్గెట్ ను రీచ్ కావటానికి ఎంతకైనా తెగిస్తాననే స్థాయిలో డైలాగ్ వార్ మొదలుపెట్టారు. ఏప్రిల్ నుండి మే చివరి వరకు కొనసాగే ఈ సార్వత్రిక ఎన్నికల్లో 2 దశల పోలింగ్ ముగిసే వరకు మోదీ మాటలపై పెద్దగా వివాదాలు రాలేదు. బీజేపీ విజన్ 2047 దేశంలో అభివృద్ధికి రూట్ మ్యాప్ వేస్తున్నామని ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే 2 దశల ఓటింగ్లో తేడా వచ్చిందో, లేదంటే భయం పుట్టిందో, కాదంటే ధీమా పెరిగిందో ఏమో గాని సడన్ గా డైలాగ్ వార్ తీవ్రమయ్యింది. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ అనే కామెంట్ల నుండి దేశంలో మెజార్టీగా ఉన్న హిందువులపై కుట్ర జరుగుతోందనే తీరులో మత ఆయుధాన్ని చేపట్టారు. ఒక రకంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు మొదలుపెట్టారు. దేశ ప్రజల ఆస్తులు బంగారంపై కాంగ్రెస్ కన్నేసిందని, ఆ పార్టీ అధికారంలోకొస్తే తాళిబొట్లను కూడా గుంజుకుంటుందని రాజస్థాన్, యూపీ ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన కామెంట్స్ అగ్గిరాజేశాయి. కాంగ్రెస్ హయాంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ముస్లింలకు మళ్లించే ప్రయత్నం చేసిందని తెలంగాణ వేదికపై సంచలన కామెంట్ చేశారు. ఇలా ప్రధాని మోదీ చేస్తున్న వరుస వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. इस बार का कांग्रेस का मैनिफेस्टो देख लीजिए. कांग्रेस ने अपने मैनिफेस्टो में जो कहा है वो चिंताजनक है, गंभीर है, और ये माओवाद की सोच को धरती पर उतारने की उनकी कोशिश है. उन्होंने कहा है कि अगर कांग्रेस की सरकार बनेगी तो हर एक की प्रॉपर्टी का सर्वे किया जाएगा. हमारी बहनों के पास सोना कितना है उसकी जांच की जाएगी.
उसका हिसाब लगाया जाएगा। हमारे आदिवासी परिवारों में चांदी होती है, सिल्वर कितना है उसका हिसाब लगाया जाएगा। सरकारी मुलाजिमों के पास कितना जगह है, क्या है, पैसे कहाँ है, नौकरी कहाँ है, उसकी जांच की जाएगी। इतना ही नहीं, आगे क्या कहा है, ये जो गोल्ड है बहनों का और जो संपत्ति है, ये सबको समान रूप से वितरित कर दी जाएगी। क्या ये आपको मंजूर है? क्या आपकी संपत्ति सरकार को हड़पने का अधिकार है? क्या आपकी संपत्ति को, आपने मेहनत करके कमाई हुई संपत्ति को सरकार को ऐंठने का अधिकार है? क्या उस संपत्ति को मेरी माताओं बहनों की जिंदगी में सोना वो सिर्फ शो करने के लिए नहीं होता है, उसके स्वाभिमान से जुड़ा हुआ है। उसका मंगलसूत्र वो एक सोने का कीमत का मुद्दा नहीं है, उसके जीवन के सपनों से जुड़ा हुआ है। तुम उसे छीनने की बात कर रहे हो अपने मैनिफेस्टो में। गोल्ड ले लेंगे, सबको वितरित कर देंगे। और पहले जब उनकी सरकार थी उन्होंने कहा था कि देश की संपत्ति पर पहला अधिकार मुसलमानों का है। इसका मतलब ये संपत्ति इकट्ठी करके किसको बांटेंगे? जिनके ज्यादा बच्चे हैं उनको बांटेंगे। భారతీయ సంస్కృతిలో మంగళసూత్రం ఎంత సున్నితమైన అంశమో మోదీకి తెలియంది కాదు. వివాహం చేసుకోకపోయినప్పటికీ మంగళసూత్రం విలువ తెలియని మనిషేమీ కాదు. అయినప్పటికీ భారతీయ మహిళల మనోభావాలను టార్గెట్ చేయటం సంచలనంగా మారింది. ఈ కామెంట్లపై కాంగ్రెస్ పార్టీ ఘాటుగా కౌంటర్ ఇచ్చినప్పటికీ మోదీ మాటలపై దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ రాజుకుంది. ఆ తర్వాత రాజ్యాంగాన్ని మోదీ మార్చేస్తారు అనే స్లోగన్ను కాంగ్రెస్ పార్టీ అందుకుంది. అక్కడి నుండి మోదీ విశ్వరూపం పీక్స్కు చేరుకుంది. ఇప్పటికీ పార్లమెంటులో 400 మందికి పైగా మద్దతు బీజేపీకి ఉందని ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభలో అన్నారు. కూటమిలో లేకపోయినప్పటికీ వైసీపీ, బీజేడీ కూడా తమకే మద్దతిస్తున్నారంటూ ధీమా వ్యక్తం చేశారు. అంతవరకు బానే ఉంది. కానీ మత ప్రాతిపదికన రిజర్వేషన్లపై మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని, రిజర్వేషన్లను రద్దు చేస్తుందని కాంగ్రెస్ దాడి చేస్తుంటే, మతం ప్రాతిపదికన ముస్లింలకు, దళితులు, ఆదివాసీలు, ఓబీసీల కోటాలను ఇవ్వబోమని ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ వేదికపై తేల్చి చెప్పారు. అది ఎంత ఘాటుగా అంటే తాను బతికున్నంత వరకు అది జరగదని కుండబద్దలు కొట్టారు. जब तक मोदी जिंदा है मैं दलितों का आरक्षण, आदिवासियों का आरक्षण, ओबीसी का आरक्षण, मुसलमानों को धर्म के आधार पर नहीं देने दूंगा, नहीं देने दूंगा, नहीं देने दूंगा। కాంగ్రెస్ పై మోదీ విరుచుకుపడటం రాజకీయంగా సబబే అయినా దానికి ముస్లింల రిజర్వేషన్ల పాయింట్ తీసుకురావటమే రచ్చకు దారితీసింది. 2004-2009లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ను కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు ప్రయోగశాలగా మార్చిందని, ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా బీసీల పట్ల ద్వేషం పెంచుకుందని మోదీ ఆరోపించారు. నాడు కాంగ్రెస్ రికార్డ్ స్థాయిలో ఎంపీలు, ఎమ్మెల్యేలను గెలుచుకున్నప్పుడు ముస్లింలకు వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు కల్పించిందని మోదీ పేర్కొన్నారు. తెలంగాణలోని 26 కులాలు చాలా కాలంగా ఓబీసీ హోదా కావాలని కోరుతుండగా కాంగ్రెస్ దాన్ని ఆమోదించకుండా ముస్లింలను రాత్రికి రాత్రే ఓబీసీగా వర్గీకరించిందని అన్నారు. हमारे तेलंगाना में और हमारे इस इलाके में जो लिंगायत समाज के लोग हैं, जो मराठा समाज के लोग हैं, उसमें 26 कास्ट ऐसी है जो ओबीसी में जाने के लिए मांग कर रही है। लंबे अरसे से चर्चा चल रही है। ये कांग्रेस वालों को हमारे मराठी भाई बहन या हमारे लिंगायत भाई बहन इन 26 जातियों को ओबीसी बनाना मंजूर नहीं है, लेकिन मुसलमानों को रातों रात ओबीसी बना देते हैं।
అయితే ఒక్కసారిగా గతం తవ్వితే నాడు బీసీ రిజర్వేషన్ల అంశంలో బీసీలకు రిజర్వేషన్లు వద్దంటూ ఊచకోతకు తెగబడిన అదే పార్టీ ఇప్పుడు బీసీలకు రక్షణగా ఉంటామని చెప్పటం విడ్డూరమంటూ బీసీలు ముక్కు మీద వేలేసుకుంటుంటే, మరోవైపు మొన్నటి వరకు ముస్లింలతో అలాయిబలాయాడిన మోదీ ఇప్పుడు ప్రత్యక్షంగానే ముస్లింలపై ఆలోచనలో పడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను విమర్శిస్తూ మోదీ చేసిన వ్యాఖ్యల్లో దేశ ప్రజల ఆస్తిని లాక్కుని ఎక్కువ మంది పిల్లలున్న వారికి పంచుతారని, చొరబాటుదారులకు పంచుతారని నర్మగర్భంగా ముస్లింలను ఉద్దేశిస్తూ మోదీ ప్రసంగించారు. అయితే మోదీ ఈ వేదికపై మాట్లాడుతూ దేశంలో హిందువులు బతకటం కష్టంగా మారుతుందని అన్నారు. మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము చొరబాటుదారులకు వెళ్లాలా అని మోదీ విమర్శలు చేశారు. దేశ ప్రజల సంపదను దోచుకుని చొరబాటుదారులకు కాంగ్రెస్ పంచిపెట్టాలని చూస్తోందని మోదీ వ్యాఖ్యానించారు. और पहले जब उनकी सरकार थी उन्होंने कहा था कि देश की संपत्ति पर पहला अधिकार मुसलमानों का है. इसका मतलब ये संपत्ति इकट्ठी करके किसको बांटेंगे? जिनके ज्यादा बच्चे हैं उनको बांटेंगे. घुसपैठियों को बांटेंगे. क्या आपकी मेहनत की कमाई का पैसा घुसपैठियों को दिया जाएगा? आपको मंजूर है ये कांग्रेस का मैनिफेस्टो कह रहा है कि वो माताओं बहनों का सोने का हिसाब करेंगे, उसकी जड़ती करेंगे, जानकारी लेंगे और फिर उस संपत्ति को बांट देंगे. और उनको बांटेंगे जिनको मनमोहन सिंह जी की सरकार ने कहा था कि संपत्ति पर पहला अधिकार मुसलमानों का है. నిజానికి మోదీ మతతత్వ డైలాగులు ఎన్నికలపై ప్రభావం చూపాలనే ఉద్దేశంతోనే మాట్లాడారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ అవి ఎలాంటి ప్రభావం చూపుతాయన్నదే ఇప్పుడు వస్తున్న చర్చ. ఆర్ఎస్ఎస్ భావజాలం ముస్లిం, క్రిస్టియన్ మతాలను తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నది బహిర్గత వాస్తవం. అయితే రాజకీయ పార్టీగా ఉన్న బీజేపీ రహస్యంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అమలు చేసినప్పటికీ కనీసం మాటల్లో కాస్త జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది. కానీ మోదీ ఆ హద్దును కూడా దాటేశారు. దేశంలో మెజార్టీ ఓట్లు ఉంటే చాలనే ఉద్దేశంలో ఉన్నారో ఏమో గాని అసలు మైనార్టీలు దేశ ప్రజలే కాదన్నట్లు డైలాగులు పేల్చుతున్నారు. రామ మందిరం ప్రాణప్రతిష్ఠలోనూ ఆచితూచి వ్యవహరించిన మోదీ ఎన్నికలొచ్చే వరకు ఎందుకిలా మారిపోయారన్నది బేతాళుని ప్రశ్నగా మారింది. For more videos like this, subscribe Big TV channel.